నేనేం చెప్పినా చేస్తున్నావు. ఎవర్రా నువ్వు? ఈ ఇంట్లో పన్నాడు. నిన్న వాడే చెప్పాడు నువ్వు పెట్టావా. రాజావారు మిమ్మల్ని ఇప్పటికీ కొంతమంది ఒరే తురే అంటున్నారు. నా మనసుకి బాగా గాయం తగులుతుంది. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఎవరన్నారు? జాన్ బాన్. ముందు సారీ చెప్పు. పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదో చేసేళ్ళిందని అందరికీ లోకైపోయాను. చాలా బాగా ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మేమందరం బాధలో ఉన్నాం. కొంచెం ఓవర్ కాలే. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కన తీసుకెళ్ళు. రామయ్య నేను నిజంగానే ట్రిగ్గర్ చేస్తున్నావు, జనాలని నీకు అర్థమైతలేదు. నువ్వు అసలు చేయకు. వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. కావాలని నువ్వు చేసినట్టు ఉంటుంది. నువ్వు మామూలుగా చెప్పినా గానీ అది నిజంగానే ట్రిగ్గర్ చేసినట్టు ఉంటుంది. ఎందుకు చేయాలి? అది అవసరమానండి. ఆమె తోటి ఎందుకు ఆమెను ఎందుకు మనం పాయింట్అవుట్ కూడా వద్దే. ఆమె మానా ఓని. నీకెందుకురా ఆడి గొడవ? నీకెందుకు? నాకు కావాలరా, నాకే కావాలి. ఏం పరిస్థితి? ఏం లేదు అది. నీకేమన్నా చెప్పాలన్నా తలకాయ నొప్పే నీతో. అంత మాట్లాడేసింది చెప్పు ఆయనకు లాగా మాట్లాడొద్దు అని. మాట్లాడదని చెప్పను కానీ కొద్దిగా పేషెన్స్ తో ఆలోచించమని చెప్తా. ఏదన్నా నేనేది ఆలోచించి మాట్లాడు. అందుకే అందరూ డబ్బులు తింటాడు. లైట్స్ ఆఫ్ అయ్యేంత వరకు ఎవరు నిద్రపోవడానికి వీల్లేదు. ఎవరబ్బా అంత గొప్ప యోధులు పడుకుంది? రాజుగారు కళ్ళున్న వాళ్ళు ఎవరైనా నిద్రించక మారారు. ఏదో అలసట కొద్ది చిన్న కునుకు తీసుకుని అప్పుడే వాళ్ళకే తెలుసు. నేను నీ ప్లేస్ లో నేను చెప్తాను నీతో, ప్లీజ్ అమ్మా కామ్ డౌన్ అమ్మా అని. నువ్వు అవ్వవు కదా. ఏం మనిషి బాబు ఈయనమ్మా. బేటా పడుకున్నారు. నువ్వే పడుకున్నావు. నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు? నేను పడుకున్నాను. నువ్వు పడుకున్నావని. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? నువ్వు రీజన్ కరెక్ట్ చెప్పు. ఎవరితో ఆడాలి? నీతో అయినా ఆడాలి, వాళ్ళతో అయినా ఆడాలి, భానుజానుతో అయినా ఎవరితో ఆడాలి. బట్ నువ్వు చెప్పే రీజన్ నువ్వు కరెక్ట్ గా చెప్పు అంటున్నాను. చెప్పను బ్రదర్.